అగో గిదేంది నేను అక్కడెక్కడన్నా చెత్త కుప్పలు ఉండే కదా చెట్లల్లో పొదలల్లో నన్ను పట్టుకొచ్చి నన్ను గుంజుకొచ్చింది ఉల్లా అక్కడ చెట్లలోకి వెళ్ళి గుంజుకొని రప్ప 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 గుంజుకొచ్చి నీళ్ళు పోసి పైపు పెట్టి నీళ్ళు పోసి బాగా కడిగింది నన్ను. కడిగిన తర్వాత ఇంట్లో ఏదో మిగిలిపోయిన డబ్బాలన్నీ ఎత్తుకుతాంది, ఏం చేస్తుందబ్బా అని చూస్తూ ఉన్నా నేను. ఆ డబ్బా తీసుకొచ్చింది, బ్రష్ పట్టుకొచ్చింది, నన్ను ఉల్లారినాక నీళ్ళు పోసి కడిగిందని చెప్పిన కదా. ఉల్లారినాక నాకు ఇక కలర్ పూసుడు పెట్టింది. ఓ 3-4 గంటలు పూసింది. నాకు ఈడ అటు చూసుకుంటా ఇటు చూసుకుంటా అంటిందా లేదా అని. మొత్తం మీద అయితే నాకు ఎర్ర కలర్ అవుతుందా, ఇంటి చుట్టూ ఎర్ర కలర్ ఉన్నది కదా, నాకు కూడా ఇంత ఎర్ర కలరే పూస్తుంది అనుకున్నా, కానీ తెల్ల కలర్ పట్టుకొచ్చి పూసింది. ఇటు చూసింది అటు చూసింది, మొత్తం అయింది అన్నాక రాత్రి అంతా నన్ను ఆరబెట్టింది. ఇక తెల్లారి లేచినాక 2 గంటలు చేసిందిలా. ఇయ్యో అది పట్టుకొచ్చింది ఇటు పట్టుకొచ్చింది. ఓ చాట కూడా నేను ఇది గమ్మతున్నది. ఈ చాటలో నన్ను కూర్చోవే ఏదో పూల చెట్లు పెట్టింది, చాట గోడకేసి పెట్టింది, దాన్ని తీసుకొచ్చి నాలో కూర్చోబెట్టింది. ఇక పుదీనా చెట్టు చూసిండ్రా, ఆ పుదీనా చెట్టుకు రంధ్రాలు కొట్టి అందులో పుదీనా వేయించినట్టున్నది. ఇంక పీపాలుల్లా ఈ నూనె పీపాలు నూనె తెప్పించుకున్నదట ఎక్కడి నుంచో మహబూబాద్కి వెళ్ళి. ఆ నూనె ఖాళీ అయినాక డబ్బాలు అందరూ వారెత్తారు కదా, గీమె మంచిగా కడిగి సర్ఫ్ నీళ్ళు పోసి కడిగి ఉల్లారబెట్టి కలర్ వేసి ముగ్గులు వేసింది. ఇక అందులో చెట్లు పెట్టింది. ఇక ఏమో తీర్ల చెట్లు ఉన్నాయి ఉల్లా నా మీద పెట్టింది అన్నీ. మొత్తం మీదనైతే చెత్తలు ఉండాల్సిన దాన్ని ఇలా గుంజుకొచ్చి నన్ను అయితే మంచిగానే ఎత్తుంది. ఏమేమో పెట్టింది ఉల్లా ఇలా. మరి పూసే చెట్లు పెట్టింది, కాసే చెట్లు పెట్టింది. ఇక మనీ ప్లాంట్లో కూడా ఏదో ఎర్ర రకం తెచ్చిపెట్టింది. గిన్నెలనైతే ఏందేందో పెట్టింది, అన్ని క్రోటన్ చెట్లు. ఇగో మనీ ప్లాంట్ డబ్బాకు అది సుతిల్ తాడు చుట్టిందిలా. సుతిల్ తాడు చుట్టిన డబ్బాలో నీళ్ళు పోసి మనీ ప్లాంట్ అంటారట, గది పెట్టింది. ఇది ఏదో స్నేక్ ప్లాంట్ అట. అవ్వా గిడి కిచెన్లో వాడుకునే గిన్నె కాదు, అందులో కూడా పోసింది కదా, అది పొట్టు వెళ్ళిపోయిందట, తినద్దట అందులో వండిన. ఇక అందుకని ఇక ఇలా చెట్టు పెట్టి నా మీద పడేసింది. ఇక ఇదేదో కుండ రంధ్రం పడ్డది కావచ్చులా, కుండలో నీళ్ళు పోసుకుంటుందేమో, కానీ ఇక రంధ్రం పడ్డదని చెట్టు పెట్టింది. ఇక ఇదో కుండలో పెళ్లి కుండట. ఇక ఈ నోములకు వచ్చిన తాట్లతో ఇక గుళ్ళలల్లో కూడా చెట్టు పెట్టింది. ఈ ఫిల్టర్ క్యాండిల్ అట, క్యాండిల్ ఖరాబ్ అయినాక అవి వాటిలో కూడా చెట్టు పెట్టింది. ఇక షామాకు కూర వండించిందిలా నూనె దానిలా. ఇక గిదేందో కుండ అది కూడా రంధ్రం పడితే పెట్టింది ఏమో ఈడ. ఇక ఒక కప్పులో కూడా ఏదో చెట్టు పెట్టింది. ఇగో మొత్తం మీద అయితే ఊకే 3 hours అని అంటది కదా, అవన్నీ గిన్నెలు ఉన్నాయి ఉల్లా. మీరు చెప్పుండ్రి కామెంట్లల్లో ఏమేమి చెట్టు ఎండ్ల పెట్టింది, ఇంట్లో ఏమేమి వాడింది, ఏ డబ్బాలు వాడిందో చెప్పుండ్రి. చూస్తా మీకు ఏమేమి కనిపెడతారు. అగో జాడి, కొండిపోయిన కప్పు. అబ్బో నేను మీరే చెప్పాలి. చూసిండ్రా మొత్తం మీద అయితే గిది గుర్తుపట్టినరా, ఈ స్టాండ్ ఏంటిదో ఐస్ క్రీమ్ బండి మీద ఉండదా, ఐస్ క్రీమ్ బండి మీద ఇట్లా టోపన్ ఉల్లా. అది ఇక బండి ఖరాబ్ అయిందేమో, వాళ్ళు ఆ టోపన్ ఆడ వారేసిపోయినరు, ఈమె కంట్లో పడ్డట్టున్నది. ఇక దాన్ని గుంజుకొచ్చుకొని దానికి వెల్డింగ్ వాళ్ళతో రాడ్లు పెట్టించుకున్నది. ఆ రాడ్లు పెట్టించుకున్నాక ఇక ఇట్లా చెట్లు అన్నీ ఇంట్లో నా దాంట్లో సర్ది పెట్టిందిలా. 2 గంటలు అయ్యే సర్ది ఇటు చూస్తుంది అటు పెడుతుంది, ఇటు చూస్తుంది, నెరి పడుతుంది. మొత్తం మీదనైతే పాపం నెరి పడ్డ కూడా చివరికైతే కొనాకైతే మంచిది వెళ్ళింది. ఇట్లా గమ్మతున్నది. దీన్ని ఏందో వర్టికల్ గార్డెన్ అంటారట. సో వర్టికల్ గార్డెన్ అంటే కింద జాగలేని వాళ్ళు గిట్లా పెట్టుకోవచ్చులా అని చెప్తాందన్నమాట. గిడ నెమ్లీలు చూసిండ్రా, ఆ నెమ్లీలు కూడా ప్లాస్టిక్ డబ్బాలతోనే తయారు చేసింది ఉల్లా. ఇక సంచి చూసిండ్రా, ఆ సంచి చినిగిపోతే ఆ సంచిలో కూడా మట్టి పోసింది. గిడ ఎక్కడన్నా చూసిండ్రా ఈ చిత్రం, ఆ సంచిలో కూడా మట్టి పోసి చెట్టు పెట్టే. సో గిట్లా మొత్తానికైతే పడేయాల్సిన సామాన్లు ఏది కంజూసున్నదవ్వ, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలే ఇంట్లో. అన్నీ ఆడి సెడ్జకి తువ్వాలని కూడా పూల కుండీలు చేసింది ఉల్లా. సిమెంటులో ముంచి పూల కుండీ చేసింది ఉల్లారబెట్టి. సో 1 రూపాయి ఖర్చు పెట్టకుండా మొత్తం మీద ఇదేదో పర్యావరణానికి మంచిదటుల్లా, చెత్త వేరుకపోకుండా గిట్లా చేస్తారట. అందరు చూసి చెయ్యాలి అని పాపం బాగా కష్టపడుతుంది. చూద్దామా మరి, మనం కూడా తయారు చేసి చూద్దాం. ఓకేనా, ఉంటాం మరి, బాయ్. ఇగో
ఈ గార్డెన్ చేయడానికి హెల్ప్ చేసిన భీమన్న, ఈ ఐస్ క్రీమ్ బండికి వెల్డింగ్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు రాజులట. వీళ్ళిద్దరి పేరు రాజేనట. మస్తు హెల్ప్. సో ఈ వర్టికల్ గార్డెన్ తయారీకి హెల్ప్ చేసిన ఇద్దరు రాజులకి థ్యాంక్ యూ.